ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో 3 విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యూచేస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ఇక మరోవైపు ప్రభాకర్ రావును కస్టడీలకు తీసుకుని విచారించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా నాంపల్లి కోర్టులో ప్రత్యేక పిటిషన్ వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు అనేక ప్రశ్నలకు తనకు తెలియదు అనే సమాధానాలు ఇస్తూ కీలక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మాత. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకసారిగాను మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకంగా పోలీసు నిర్ణయం సంబంధించి ఇక మరో వైపు ప్రభాకర్ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిలోని భాగంగానే నాంపల్లి కోర్టు ప్రత్యేక పిటిషన్ వేయించుకొని విశ్వసనీయ వర్గాలు ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు తిరిగి అనేక ప్రశ్నలకు తనకు తెలియదని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం సృష్టించిన ప్రభాకర్ రావు కోర్టు ముందు హాజరుపరచాల్సి తెలుస్తుంది. ఇక ముందుకు చూసినట్లయితే ప్రభాకర్ రావు గతంలో చేసినటువంటి అనేక అవినీతి ఆరోపణలు కావచ్చు, కొన్ని మార్పులతో పాటు ప్రభాకర్ రావు చేసినటువంటి అనేక విషయాలు స్పష్టంగా చెప్పకపోవడంతో విచారణ కూడా కొంత వేగవంతం కావట్లేదని చెప్పుకుంటూ తాజా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది. బిర్షేవాలోని సొరోకా మెడికల్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. క్షిపణి ఆసుపత్రిని తాకడంతో భవనానికి తీవ్ర నష్టం కలిగినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, ఆసుపత్రి దెబ్బతినడం వల్ల బాధితులు చికిత్స కోసం తమ వద్దకు రావద్దని కోరారు. ఇతర ఆసుపత్రుల వైపు వెళ్లాలని ఆసుపత్రి ప్రతినిధి అభ్యర్థించారు. ఇక మొన్నటి వరకు ఈ ఆసుపత్రి భవనం రద్దీగా ఉన్నప్పటికీ దాడికి గురైన ఫ్లోర్ను నిన్ననే ఖాళీ చేయడం వల్ల చాలా మందికి ప్రాణాలు దక్కినట్లయిందని అంబులెన్స్ సర్వీస్ హెడ్ ఎలిబెన్ తెలిపారు. ఇరాన్ ఈ దాడిలో డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైళ్లు ఉపయోగించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో చాలా పౌర నివాసాలు, కార్యాలయాలపై పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. దాడి అనంతరం హోమ్ ఫ్రంట్ కమాండ్ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిల్లో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2024. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తా ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా. బాబాయ్కి కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకుంది కదా. ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది. ఆయనకు కూడా ఓ విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది. మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది. మీ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని. ఈరోజు నాగమల్లేశ్వరరావు గారు వేదిక మీదకి వెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లానే మారుతా ఉన్నారు. నాని అమాయకుడు, వంశీ అమాయకుడు, జోగి రమేష్ అమాయకుడు, తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు, నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుక లేని వ్యక్తి అమాయకుడు. అరే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నావా? నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా. మేము మీలాగా పనిచేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. కాకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జనజీవన విధానానికి భంగం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. 100 మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు? రండి 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 అని ఆర్కెస్ట్రాడ్ ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా? కొమ్మినేని శ్రీనివాస్ గారు అమాయకుడు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సమర్థిస్తారేమో.
మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవులే. ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది. చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఆయన రౌడీ షీటర్లను పరామర్శించడము, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి. ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం. తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం, మరోవైపు తనను వీడిపోతున్నటువంటి అనుచరగణం, మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు, ఇంకా తన బలహీనపడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోనే. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనంలో మేము 15,000 రూపాయలు ఇస్తే మీకు కడుపుమంటనా, దీపం సిలిండర్లు ఇస్తే మీకు కడుపుమంటనా, డిఎస్సీలు పిలిస్తే మీకు కడుపుమంటనా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే మీకు కడుపుమంటనా, లేకపోతే పేదవాడికి ఇంత అన్నం పెడితే మీకు కడుపుమంటనా? ఏం చేశాం? మేమేం చేశాం? మేము చేసింది ఈ మంచి పనులే కదా. వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అది మీ కడుపుమంట. దానికి మందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. తాత్కాలికంగా ఏ జలుసులు లాంటివి తీసుకొచ్చామో కానీ రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లకు కానీ మీరు అధికారం దరిదాపుల్లేక కాదు, ఆ 10 సంఖ్యను కూడా దాటనటువంటి తీర్పుల్ని చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏంటి, వాళ్ళంతా అమాయకులని చాలా పెద్ద లిస్టు చెప్పాడు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు అనేటువంటిది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? భయం నీడన బిక్కుబిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమిలోని పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. మర్చిపోయారా? మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యం కానటువంటి పొజిషన్లో ఉంటే 700 కిలోమీటర్లు ఒక బొలెరోలో తిప్పింది మర్చిపోయారా? ఇది అరాచకానికి పరాకాష్ట కాదా? కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా? మా ధూళిపాల నరేంద్ర గారిని, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పొచ్చు. కానీ ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులు ఎన్ని? నారా లోకేష్ గారి మీద 22 కేసులు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు, అచ్చెన్నాయుడు గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్ర గారి మీద 15 కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 11 కేసులు, ధూళిపాల నరేంద్ర మీద 16 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 66 కేసులు, పులివర్తి నాని గారి మీద 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 48 కేసులు, రామానాయుడు గారి మీద 20 కేసులు, దేవినేని ఉమా గారి మీద 27 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 14 కేసులు, బీటెక్ రవి గారి మీద 14 కేసులు, కూన రవికుమార్ మీద 15 కేసులు, కాలవ శ్రీనివాస్ మీద 14 కేసులు, ప్రభాకర్ రెడ్డి గారిని 48 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని 15 సార్లు అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు. కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ మోడ్లో పోవట్లేదే. అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభ వేదికగా చెప్పారే. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషించేందుకు విదేశాలకు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రమాదం అనంతరం బ్లాక్ బాక్స్ ను స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెరుగైన విశ్లేషణ కోసం బ్లాక్ బాక్స్ ను అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇక బ్లాక్ బాక్స్ ను యుఎస్ కు తరలించే సమయంలో అంతర్జాతీయ ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు భారత అధికారుల బృందం కూడా వెళ్తుందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని అధికారులు వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగో 6E2006 నెంబర్ గల విమానం ఉదయం ఢిల్లీ నుంచి లేహ్కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో విమానంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, క్రూ సభ్యులు ఉన్నారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ప్రయాణికుల కోసం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.